వెల్కమ్ టు యా5 టీవీ న్యూస్. నాసి రకం విత్తనాల ముఠా లీడర్ ఎంపీ పోచా అని రైతులే అంటున్నారు. రైతులే నీ బతుకు చెడ అంటున్నారు. సిగ్గులేదా పోచా? మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి. నంద్యాల పార్లమెంట్ పరిధిలో మీ ఎంపీ పోచా ఎలాంటోడో అని ఎవరైనా అడిగితే తూ నీ బతుకు చెడ అంటూ నాసి రకం విత్తనాల ముఠా లీడర్ అని రైతులే అంటున్నారని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు. నంద్యాల టీడీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ బైరెడ్డి శబరి ఎన్నికల కార్యాలయంలో గురువారం బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి బాధిత రైతుల సమక్షంలో విలేకరులతో బైరెడ్డి మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పోచా బ్రహ్మానందరెడ్డి నాసి రకం విత్తనాలు రైతులకు అంటగట్టి తీవ్రంగా నష్టపుచ్చితే బాధితులకు న్యాయం చేసేందుకు పంచాయతీ తానే చేసి పోచాతో రైతులకు నష్టపరిహారం చెల్లించేలా చేశామని అన్నారు. ఇలాంటి ఎంపీ మాకొద్దు, పోచాకు ఓట్లు వేయొద్దని నీ బాధిత రైతులే తోటి గ్రామాల్లో ప్రచారం చేస్తున్నా ఇంకా నీలో మార్పు లేదయ్యా అన్నారు. నీకు వ్యవసాయం శాస్త్రవేత్తగా ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చిన, పాలక మండలి పదవి ఇచ్చి గౌరవం కల్పించిన, నంద్యాల ప్రాంతీయ పరిశోధన స్థానాన్ని సర్వనాశనం చేసేందుకు నీకు మనసు ఎలా వచ్చింది పోచా బ్రహ్మానందరెడ్డి అని బైరెడ్డి అన్నారు. ఎంపీ పదవి నీ సొంత ఆస్తులు పెంచుకునేందుకు ఉపయోగపడిందని గాని నంద్యాల పార్లమెంటులో 7 అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధికి పాటు పడలేదని ఆరోపించారు. రైతన్నలను మోసం చేసినోడు ఎప్పటికీ బాగుపడలేదని, దేశానికి అన్నం పెట్టే రైతు కడుపు కొట్టవద్దని బైరెడ్డి హితవు పలికారు. అధికార బలంతో నోటికొచ్చినట్లు మాట్లాడితే ప్రజలు గుణపాఠం చెబుతారని ఎంపీ పోచాను బైరెడ్డి హెచ్చరించారు. రిపోర్టర్ అహ్మద్, యా5 టీవీ న్యూస్. ఎంపీ పోచా జాడెక్కడ? దీనికి సమాధానం చెప్పండి. నేను చెప్పాను కాదు, ఇవన్నీ పోయినాయి, ప్రజల్లోకి పోయినాయి. నీ జాడెక్కడ? ఇదేం ఇప్పుడుది కాదు, ఇది ఈ రామాయణం ఇప్పుడుది కాదు. ఇది నేతల చిరాస్తి అజెండానే వీళ్ళది. ఆస్తులు పెంచుకోవడం తప్ప ఇంకోటి కాదు. ఎంపీ పోచా జాడెక్కడ? మేము చెప్పినామా? ఇటువంటి మహానుభావుల వల్లే ఈ రాయలసీమ నాశనం అవుతుంది. ఇంకా ఈడ చూడు, ఈడ ఫ్యాక్టరీ ఉందో ఒకటి. ఈ పొల్యూషన్, విపరీతమైన పొల్యూషన్. ఇక్కడ చాలామంది తక్కువ వయసులోనే చనిపోతున్నారు ఈ నంద్యాల పట్టణంలో ఈ పొల్యూషన్ గురించి. దాని మీద ఏం చర్యలు తీసుకున్నారు మీరు? కెమికల్ ఫ్యాక్టరీస్ పెట్టి ఏం చర్యలు? కుందు నదిలో అయితే చేపలు గీపలు అన్నీ చచ్చిపోతున్నాయి. ఆ విషము అక్కడ ఆ దాంట్లో చేరి మీరు ఏం చేశారని అడుగుతున్నాను నేను. గోర్కల్లు రిజర్వాయర్ కుంగిపోతే మీ దగ్గర ఫండ్స్ అనేటివి లేక గ్రీన్ కోవాన్తో డబ్బులు పెట్టించి దాన్ని కొంచెం రిపేర్ చేశారు. అది ఎప్పుడోసారి కుంగిపోయేది ఖాయం. అన్నీ నిలబడిపోయినాయి. ఇంకా శ్రీశైలం ప్రాజెక్టులో నీళ్లు మొత్తం తెలంగాణ వాడు కొట్టుకొని పోతుంటే నువ్వు ఎప్పుడైనా ఏమన్నా అడ్డుకున్నావా ఎంపీగా? ఈ ప్రాంతంలో మీరు ఎప్పుడన్నా పర్యటించారా? శ్రీశైలం ప్రాజెక్టు గురించి కానీ, మన రాయలసీమ హక్కులను గురించి కానీ, ఈ ప్రాంతానికి కావలసినటువంటి నీటి వాటాలు సాధించే దాంట్లో కానీ, కృష్ణా బోర్డు అది వాస్తవంగా అయితే కర్నూలులో నంద్యాలలో పెట్టాలా? దాన్ని తీసుకుపోయి యాన్నో పెడతామంటే కూడా మీరు ఒక్క స్టేట్మెంట్ ఇవ్వలే, దాని ప్రస్తావన చేయలేదు మీరు. ఈ రకంగా అన్ని చేజారిపోతున్నా మీరు అడ్డుకోలేదు. బాధాకరమైనటువంటి విషయం. మీ రియల్ ఎస్టేట్ దందా, మీ ఆస్తులు, మీ విత్తనాలు, ఇవి తప్పక వేరే కథనే లేదు. ప్రజలకు ఒక్కటి కూడా చేయలేదు ఈయన. ఈరోజు చూడండి, మీరు రైతులే వచ్చారు ఆ ఊర్లో. రాజు మేము ఏమలా, ఇదొక గ్రామం. జస్ట్ 1 ఇన్సిడెంట్ చెప్తున్నాయి. ఎన్ని గ్రామాలు, ఈవెన్ చెరుకుచెర్ల, అదే రకంగా మీకు అక్కడ ఉయ్యలవాడ మండలం, అన్ని మండలాల్లో కొంపలు కూల్చి వచ్చారు. రైతుల కొంపలు కూలిపోయినాయి ఫైనాన్షియల్గా. వీళ్ళు కూడా చెప్తారు చూడండి అన్న.